UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే సార్. నమస్తే సార్, మలయాళం ఇండస్ట్రీ మొత్తం కూడా హేమ కమిటీ దీని గురించి అని చెప్పేసి చాలా, అంటే మలయాళం ఇండస్ట్రీ అంతా కూడా కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించి అసలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అయితే అక్కడ హేమ కమిటీ ఎలా అయితే జరిగిందో, అండ్ ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది ప్రేమం హీరో మీద కూడా కేసు ఫైల్ అయింది. సో ఈ హేమ కమిటీ అనే దాని గురించి అక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని 200 పేజెస్ ఏబో వాళ్ళు నివేదిక ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఇక్కడ హేమ కమిటీ లాంటి ఒక కమిటీని ఇక్కడ కూడా వేయాలి అని చెప్పేసి, హేమ కమిటీని మేము ఇక్కడికి హ్యాపీగా స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సార్, నిజంగానే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి కమిటీ వేయాల్సిన అవసరం ఉందంటారా? వేశారమ్మా, గతంలో కమిటీ వేశారు. అవును, ఇంతకు దీంట్లో ముందు ఉన్న జరిగింది. సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏమైనా సమంత ఉపన్యాసం ఇవ్వటము, ఇక్కడ కూడా కమిటీ కావాలంటే వేరు. నీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సమంత? ఉంటే ఆధారాలతో చెప్పు. నువ్వు ఒక స్టార్వే కదా, నిజం చెప్పు. దాచుకుంటుంది, చెప్పకుండా దాచిపెట్టి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత అప్పుడేదో జరిగింది అంటే దానికి ఆధారాలు ఏంటి? గతంలో కమిషన్ వేసినప్పుడు ఏమైందంటే ఎంక్వైరీలో ఏమీ ఆధారాలు లేవు. ఇప్పుడు ఎవరో అడిగితే వేషం ఇవ్వలేదు కనుక అక్కస్ కొద్దీ నా చేయి పట్టుకున్నాడు అన్నట్టుగా అనిపించింది తప్పితే మరి అంత దారుణంగా ఉంటదంటారా? 100%. ఎందుకంటే అమ్మా, నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను, టాప్ హీరోయిన్. ఒక్కనాడు కూడా సౌందర్య మొదటి రోజు నుంచి సార్ అని ఎలా పిలిచిందో అలాగే గౌరవంగా చేరు. మా నాన్నని పాపాజీ తాత అని పిలిచేది. అదే మరి చిన్నప్పటి నుంచి అదే పద్ధతిలో పెరిగింది. అదే పద్ధతిలో అమ్మాయిని ఎవరు లాగలేదు. కొత్త పిల్ల, ఈ రాష్ట్ర పిల్ల కాదు, కన్నడ పిల్లని తీసుకొచ్చాను. ఎవరు అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు. ఇవన్నీ ఎట్లా అంటే అమ్మా, వేషం ప్రతి వాళ్ళు అద్దంలో చూసుకుని నేను సౌందర్య కన్నా అందంగా లేనా, రకుల్ ప్రీత్ సింగ్ కన్నా గొప్పగా లేనా అని అనుకుంటారు. ఎవరి కాదు వాళ్ళ ఫేస్ బ్యూటిఫుల్, దాన్ని ఎవరు కాదు. కానీ నా కెమెరా చెప్తుంది నువ్వు నాకు పనికి వస్తావు. నా కెమెరాకి నీ ఫేసు ఎంతవరకు సూటబుల్ స్క్రీన్కి అని నా కెమెరా చెప్పుద్ది. నీకన్నా అమ్మాయి కొంచెం అందం తక్కువే ఉంటుంది చూడటానికి. రంభా ఉంది, రంభా ముక్కు చూసావు మామూలుగా డైరెక్ట్గా చూడు. రంభా ముక్కు డైరెక్ట్గా అయితే చూడలేము, ఏంటే ముక్కను సినిమాలో చూడు. దట్ ఈస్ కెమెరా ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఐ. సో నువ్వు అనుకుని వచ్చేస్తారు, సూపర్ అనుకుని వచ్చేస్తారు. వచ్చినాక చూస్తే మన టెస్ట్ ఇస్తూ ఉంటే ప్రొఫైల్లో వీక్గా ఉంది, ఎమోషన్ డైలాగ్ చెప్తా అంటే కళ్ళు మూసిపోతున్నాయి, ఈ రకరకాల వీక్నెస్లు కనపడతాయి. వద్దంటాం. దానికి వీళ్ళు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఆయన రమ్మన్నాడు రూమ్కి, అందుకు వెళ్ళలేదు, నాకు అందుకని నన్ను సెలెక్ట్ చేయలేదు అంటే. వెళ్ళిన హీరోయిన్ ప్రతిదీ పడుకుంటే వెళ్ళిందా? అంటే అందరు హీరోయిన్లు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో వచ్చిన హీరోలు అందరూ ఈ బెడ్ షేర్ చేసుకుంటేనే హీరో లేదా? వాట్ నాన్ సెన్స్ ఇది, అర్థం పర్థం లేని. కాబట్టి అది ఇప్పుడు హేమ కమిషన్ ఆవిడ అనేక విషయాలు చెప్పేది. అనేక విషయాలు ఎప్పుడో పాత, ఇప్పుడు అవుట్డోర్ లొకేషన్స్లో ఆడవాళ్ళకి ఫెసిలిటీస్ ఎస్ వాస్తవం గతంలో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆ అరేంజ్మెంట్స్ మార్పులు జరిగాయి. ఇప్పుడు అవుట్డోర్లో కూడా వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు చిన్న కంపెనీలు ఉన్న వాళ్ళు చెప్పలేము. చిన్న కంపెనీలు ఎప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్లు ఉంటారు, వాళ్ళు ఏదో బతిమాలకు చేసుకుంటారు పక్కేళ్లలో, వాళ్ళని అడిగి మామూలు రెగ్యులర్ రెగ్యులర్కి కొంచెం స్టాండర్డ్ సినిమాలు తీస్తున్న కంపెనీలు అంతా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ జరుగుతుంది ఏదో తెలుగు ఫీల్డ్లోనే ఇండస్ట్రీలోనే జరుగుతుంది అనుకుంటే పొరపాటమ్మా. ఈ అమ్మాయిని, ఒక అంగసౌష్ఠవం ఉన్న ఆడపిల్లని, ఒక అందమైన ఆడపిల్లని చూసే కళ్ళు నాడు సీతను చూసే రావణాసురుడు కాడ నుంచి, ద్రౌపది చూసిన దుర్యోధన కాడ నాటి నుంచి నేటి దాకా ఆ కళ్ళు అలాగే ఉంటాయి. ఆ కళ్ళు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఒక అందమైన ఆడపిల్లని, అంగసౌష్ఠవం పిల్లని చూస్తాడు. ఈ చూసే కళ్ళలో అందాన్ని ఆస్వాదించే కళ్ళు కొన్ని అయితే, దాన్ని అనుభవించాలని కోరుకునే కొన్ని దౌర్భాగ్యాలు ఉంటాయి. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అన్ని ఫీల్డ్లోనే ఉంది. కాకపోతే ఇవాళ అది పెట్టలేకపోతుంది అనడానికి ఎవరు తప్పు, ఎవరు కారకులు సార్? అది ఒక్కసారి ఆ ప్రశ్న చేసుకుంటే, నువ్వు కారకులే, నేను కారకుడినే, అతను కారకుడే. ఈ సమాజంలో తల్లి ఉడి కారణమే, బడి కారణమే, గుడి కారణమే, అన్ని కారణమే. తల్లి ఒడిలో నేర్పించాల్సిన ఏది మంచి చెడు మోరల్స్ నేర్పట్లేదు తల్లి ఒడి. డబ్బు ఎలా సంపాదించాలి, ఏ చదువు అయితే డబ్బులు వస్తాయి, కట్నం ఎలా వస్తాయి, ఎంత బాగా అదే నేర్పుతుంది తల్లి ఒడి. బడి
మా పాఠశాలలో నేర్పేది విద్యా బుద్ధులు అన్నారు. విద్య నేర్పుతున్నారు కానీ బుద్ధులు నేర్పట్లా. స్కూల్స్లో బడుల్లో పిల్లల్ని మనుషులుగా తయారు చేయట్లా, డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారు చేస్తున్నారు, అంతే మనుషులుగా తయారు చేయట్లా. సమాజంలో మనం అలాగే ఉన్నాం. మన ఇంటి పిల్ల అయితే ఒక చూపు, అదే వయసులో ఇంకో పిల్ల అయితే ఇంకో చూపు. అదే నా కూతురు వయసే కదా, నా చెల్లెలు వయసే కదా, నా అక్క వయసే కదా ఉండదు. ఇది నా అక్క కనుక ఈ అక్క మీద చూపు వేరు, అదే వయసులో ఉన్న ఇంకో పిల్ల పరాయి పిల్ల అయితే చూపు వేరు. సో మనం అంతటి దౌర్భాగ్యమైన స్పాయిల్డ్ సొసైటీ, చెడిపోయిన సమాజంలో ఉన్నాం మనం. మన ఇంట్లో మన కళ్ళెదురు ఆడపిల్లలు తిరుగుతున్నా గానీ బయటకు వెళ్ళేసరికి అభిప్రాయం మారిపోతుంది అన్నమాట. అందుకని మనం ఒక చెడిపోయిన సమాజంలో బతుకుతున్నాం, అది ఫ్యాక్ట్, పచ్చి నిజం. వీఆర్ ఇన్ ఎ స్పాయిల్డ్ సొసైటీ. సొసైటీలో మన అందరూ భాగస్వాములే. మనం ఇలా బతుకుతూ గొంగళ్ళ దిడ్డు ఎంటుకు అన్నట్టు మనం ఇలాగ దౌర్భాగ్యం బతుకుతూ ఎవరి వల్ల ఏదో అంటే అవుతారు. ఇలాంటి దౌర్భాగ్యమైన సొసైటీ ఉన్నప్పుడు ఇలాంటి దౌర్భాగ్యాలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆ సొసైటీ మారాలంటే చట్టాలు మారాలి. ఒక రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాడిని కొట్టి వాడి జైల్లో సరైన ఫెసిలిటీస్ లేవు, వాడు ఇబ్బంది పెడతాడు. మానవ హక్కులు, వాడికి మానవ హక్కులు ఏంటి? ఒక మానవత్వం నశించినాక దుర్మార్గం వాడికి మానవ హక్కులని హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది. జైల్లో వాడికి ఆహారం సరిగ్గా లేదు, వాడికి పడుకోవడానికి సరిగ్గా దుప్పట్టు లేదు, వాడికి మానవ హక్కులు ఏంటి? ఈ అడిగే సంస్థలకు బుద్ధి జ్ఞానం ఉండదు. ఒక రేపిస్ట్కి, ఒక మర్డర్కి మానవ హక్కులని మీరు వచ్చి నిలబడతారా? దిస్ ఇస్ ద వే వీఆర్ గోయింగ్. మరి ఇలాంటి జరగకుండా ఏమవుతుంది? వాడి జైలు అనేది వాడికి ఒక సుఖమైన జీవనంలాగా ఉందమ్మా. హ్యాపీగా బయటకు వెళ్ళి కష్టపడే కన్నా జైల్లో టయానికి ఫుడ్ టయానికి హ్యాపీగా ఉంది. వాడికి జైలు అనేది ఒక నరకం, జీవితంలో చూడలేని చీకటి అని అనిపిస్తే, వాడికి అలాంటి అనుభవాన్ని కలిగిస్తే, అమ్మో జైలు అంటే ఒక భరించలేము, ఆ జీవితం అమ్మో అనే భయం, అలాంటి శిక్షలు ఉంటే వాడు పడుతాడు. జైలు అంటే హ్యాపీగా వెళ్ళి 15 రోజులు 4 రోజులు ఎంజాయ్ చేసి వచ్చే జైలు వాడికి భయపడతాడు. సో చట్టాల మార్పులు రావాలి. ఈ చట్టాల మార్పుల కోసం హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్ వీళ్ళు మాట్లాడాలి. ఊనే పబ్లిసిటీ కోసం డిబేట్లోకి వచ్చేసేసి మాట్లాడతారు. ఆడవాళ్ళు నేను అనేకసార్లు ఆడవాళ్ళు కూడా మీరు ఉమెన్ రైట్స్ మామూలు ఒక సెలబ్రిటీకి ఏదైనా అయితే ఎగబడి మాట్లాడేస్తారే. ఒక 12 ఏళ్ల ఆడపిల్లని చేశారు. ఏమైనా మహిళా సంఘాలు ఏమైనా ఏం మాట్లాడవే, నోరు ఎప్పవే? అది ఒక హీరోయిన్ ఏదైతే వచ్చేస్తారు మైక్ ముందు. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ, సిన్సియరిటీ లేదు. మోరల్ అనేది పోయింది, మోరల్ పోగొట్టింది. మన ఎక్కడ పుట్టాలో తల్లి ఒడిలో మొదలవలసిన ఉగ్గుపాలతో మొదలవలసిన మోరల్స్ అక్కడ పోయింది. తర్వాత బుడి నలకలతో బడికి వెళ్తే అక్కడ విద్యా బుద్ధులు నేర్పడం మానేశారు. అక్కడ కూడా గుమస్తాలు తయారు చేసి వాడు ఎట్లా సంపాదించాలి, ఈ అయ్యే తప్పితే ఎలా మనిషిగా బతకాలి, ఎలా మనిషిగా వ్యక్తిత్వ వికాసం అనేది లేదు. సో చుట్టూ సమాజంలో ఎంతసేపు డబ్బు పిల్లాడింట్లో. నేను విన్నాను మా అనేక మంది, నాకు మా అబ్బాయి 12 అయితే కానీ రాడండి, వాడి ఫ్రెండ్స్ బాగా వాడు రాత్రి 12 అయితే కానీ రాలేడు. ఇది ఒక గౌరవంగా చెప్పుకుంటారు. 12 దాకా పిల్లాడు, 18 ఏళ్ళు 16 ఏళ్ళ వయసు పిల్లాడు 12 దాకా రాత్రిలో ఎక్కడో తిరుగుతూ ఉంటే ఎక్కడ తిరుగుతున్నాడు, వాడి స్నేహం ఏంటి, రాత్రిలు ఏంటి, ఈ తిరుగుడు ఏంటి, ఏమన్నా ఎంకరేజ్ చేశారా? లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న బిజినెస్, డబ్బులు సంపాదించడం, నైట్ అయితే పార్టీలు, అమ్మగారు ఆవిడ పార్టీలు, కిట్టీలు, లేడీ వాడు పట్టించుకున్నారు. వాడు కారు ఇచ్చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఇంకా వాడు చెడిపోకేమవుతాడు? వాడు పెద్ద అయినాక నీతి నియమాలు పాటించబట్టి ఎక్కడి నుంచి పాటిస్తాడు? ముందు నుంచి ఆ ఉగ్గుపాల నుంచి ఇది తప్పు, ఇది ఒప్పు అని నేర్పగలిగితే నేర్పుతున్నామా? లేదు. ఇది డబ్బు, ఇది బంగారం, ఇది ఇల్లు, ఇవే నేర్పుతున్నాం. ఈ ఇల్లు కొనాలేలా, ఈ బంగారం కొనాలేలా, ఈ కారు కొనాలేలా, ఈ డబ్బు సంపాదించి ఈ నేర్పుతున్నాం. మరి ఇలా తకాకేముంది? అందుకని ఎవరు తప్పు అని ప్రశ్నించుకుంటే ఇది సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి.
బాగుంది సార్. అంతా బాగుంది. కాకపోతే యాజ్ ఎ సీనియర్ అంటే మీరు ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నారు కాబట్టి డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, అన్నీ చేసున్నారు. మీ చేతుల మీదుగా ఎంతోమంది టాప్ హీరోయిన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సార్ మీరు చెప్పండి అసలు అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? కాస్టింగ్ కౌచ్ లేదు అనేది కొత్తగా చెప్పలేమ్మా. ఆనాటి నుంచి ఉన్నదే. ఆనాడు బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి కూడా ఉన్నాయి. హ్మ్. తెలుగు ఉంది. అంటే కాస్టింగ్ ఎవరు ఇక్కడ ఏంటంటే ఎక్కడో సెకండరీ రేంజ్‌లో జరుగుతాము. హ్మ్. పై రేంజ్‌లో జరగదు. పై హ్మ్. రేంజ్‌లో నువ్వు వేషం ఇస్తే నువ్వు నా బెడ్‌రూమ్‌లోకి వస్తే నీకు వేషం ఉండదమ్మా. హ్మ్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మేము ఈ 90% ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు కానీ హ్మ్. మొత్తం 100% 98% ఏంటంటే మేము ఒక కోట్లు పెట్టి బుర్ర పగలగొట్టుకుని సినిమా వర్కౌట్ చేసి ఈ అమ్మాయిల కోసం, మందు కోసం కాదమ్మా. హ్మ్. ఇలాంటి అమ్మాయిలు, మందు అనేది సినిమా ఫీల్డ్ దాటి బయటికెళ్తే బ్రహ్మాండమైన మోడల్సు, బ్రహ్మాండమైన మందు మందు పార్టీ రూమ్స్ ఉంటాయి. హ్మ్. దానికోసం ఇక్కడ తగలాడు. ఇక్కడ ఏంటంటే నా పాత్ర ఏంటి? నా కథలో పాత్ర ఏంటి? నా పాత్రకి పనికొచ్చే ఈ ఈ ఆర్టిస్ట్ పనికి సరిపోద్దా? ఈ హైట్, ఈ పర్సన్ సరిపోద్దా? ఈ ఫేసు నాకు సరిపోద్దా? హ్మ్. ఇట్లా ఈ తపనలో ఉంటాను. హ్మ్. మేమొచ్చి హీరోయిన్ అలా చూస్తా తప్పితే ఏమైనా నా బెడ్‌రూమ్‌లోకి వస్తదా ఆయన చూడం. హ్మ్. 98% చూడం. ఎక్కడో ఒకడో అలా చిల్లర ఉండొచ్చు. మా పై రేంజ్‌లో ఇది ఉండదు. ఈ కింద ఉంటారు చూడు ప్రొడక్షన్ మేనేజర్లు, హ్మ్. ఈ కోఆర్డినేటర్సు, హ్మ్. ఈ అసోసియేట్ డైరెక్టర్లు కూడా వీళ్ళ దగ్గర జరిగాయి ఎక్కువ. వీళ్ళు మా ఓకే. దాకా రాదు. హ్మ్. వాళ్ళే బే ట్రై చేస్తారు. మా పేరు చెప్పేసి డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ పేరు ఆయన కొంచెం ఇలాంటి ఇంట్రెస్ట్ మరి మీదేంటి అని అంటాడు. ఆవిడ యెస్ అందనుకో ఓకే. లైన్‌లో యేసుకొని మన పేరు చెప్పి లైన్‌లో తెచ్చుకుంటాడు. తర్వాత వాడు చేస్తాడు ఇక. ఆ అమ్మాయి మోసపోద్ది. మోసపోయినాక నాకు వేషం ఇప్పిస్తా అన్నారు మోసం చేశారు. హ్మ్. సో నేనేదంటే అలా కాకుండా మిమ్మల్ని నిలబెట్టుకోండి. ఇవాళ ప్రొఫెషనలిజం సినిమా హెస్ బికమ్ ఎ ప్రొఫెషనలిజం. హ్మ్. హ్మ్. ఇదివరకులా కేదు ఓపెన్‌గా ఉంది. మీరు నో అంటే మిమ్మల్ని రేప్ చేయగలిగిన వాడు ఎవడు ఇండస్ట్రీలో లేడు. రైట్. మన బలవంతం కూర్చొని రేప్ చేయగలం ఇండస్ట్రీలో. ఇంతవరకు 75 సంవత్సరాల చరిత్రలో అలా వేషం కోసం వచ్చిన వాళ్ళని రేప్ చేశారని ఎక్కడా లేదు. లొంగ తీసుకున్నారు. లొంగ తీసుకున్నా నువ్వు లొంగొద్దు. హ్మ్. లొంగ తీసుకుని ఎదవలు ఉంటానే ఉంటారు. హ్మ్. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. హ్మ్. నువ్వు లొంగిపోయేవాళ్ళు ఉన్నంతకాలం లొంగ తీసేవాడు ఉంటానే ఉంటాడు. యెస్. నువ్వు లొంగొద్దు. లొంగకుండా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు చరిత్రలో. హ్మ్. లొంగకుండా వాళ్ళు నిలబడి వాళ్ళ టాలెంట్ తోటి అదృష్టం. ఒకటి అదృష్టం. బ్రహ్మాండంగా నిజంగానే ఒక అమ్మాయి చాలా బాగుంటుంది. స్క్రీన్‌లోనే బాగుంటుంది. హ్మ్. కానీ ఆ అమ్మాయి కలిసి రాదు. దానికి ఏమన్నా సక్సెస్ కాదు. దానికి ఎవరు బాధ్యులు? హ్మ్. అదృష్టం అంతే. కొన్ని దీంట్లో సినిమా ఫీల్డ్‌లో లక్కు, ఆవకాయ పద్ధతుల లక్కు కావాలి. హ్మ్. ఎంతున్నా అది కావాలి. ఆ లక్కు ఉన్నవాళ్ళు పైకెళ్ళిపోతారు. లేనోళ్ళు ఎంత కష్టపడ్డా పేరొస్తది, చేస్తది పాపం అనుకున్న మనం అంటాం చాలామంది. అయ్యో! ఎంత చేస్తది మగాగా ఎంత చేస్తారా బాగుంది. హ్మ్. కానీ పాపం రావాల్సినంత లైఫ్ రాలేదు. అవును. అది వాళ్ళకి అది బ్యాడ్. దాన్ని ఎవడేం చేయలేడు. హ్మ్. సో అది ఇండస్ట్రీలో నేను ఒక్కటి గట్టిగా చెప్పగలను. ఈ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. హ్మ్. మూడో తరం ఇండస్ట్రీలో ఉన్నాను. నేను 70లో క్లాప్ కొట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సినిమాలో. నా ఇండస్ట్రీ చెడిన వాళ్ళను చేరదీసిద్దే గాని తనకు తానై ఎవరిని చెడపలేదు. హ్మ్. అది నేను ఘంటాపథంగా చెప్పాలి. అంటే ఇక్కడికి అదేంటి ఎవదది ఉసేయ్ అని పిలిపించుకోబడిన ఆడది. హ్మ్. ఇక్కడ అమ్మగారు మేడం, మేడం అని పిలిపించుకోగలిగింది. ఈ హ్మ్. చిరునామా. హ్మ్. ఒరేయ్ నా కొడుకును పిలవండి అని పిలిపించుకున్న వాడిని ఇదే ఇండస్ట్రీ సార్ హ్మ్. మీరు అన్నది. అలా అది నా ఇండస్ట్రీ. నా ఇండస్ట్రీ మీకు గౌరవ చిరునామా అనేక మందికి అడ్రస్ లేని వాళ్ళకి గౌరవ చిరునామా ఇచ్చింది నా ఇండస్ట్రీ. హ్మ్. చేదరించబడిన వాళ్ళని సత్కరించింది నా సినిమా ఫీల్డ్. చెడిన వాళ్ళని చేరదీసింది కానీ తనకు తానే ఇండస్ట్రీ ఎవరిని చెడపల. సూపర్ సార్. మేము అది చేయలే. సూపర్ సార్. సూపర్. థాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.